నేను ముత్యంపేట బిడ్డను. నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నా. మరియు ఇంతకుముందు ఉప సర్పంచ్ చేసిన, ఎంపీటీసీ చేసిన, గ్రామంలో ఎన్నెన్నో అభివృద్ధులు చేసిన, ఎమ్మెల్యే గారి చొరవతోని కల్వకుంట్ల విద్యాసాగరరావు మరియు సంజయ్ చొరవతో ఎన్నెన్నో పనులు చేసిన. మరియు చెప్పాలంటే ఐఎంఎస్ లైట్లు కానీ, మరియు సీసీ రోడ్లు కానీ, మరియు బోర్లు కానీ, మరియు ఈ దేవుని గుళ్ళ కాడ, హనుమన్ల గుడి కాడ, అన్ని గుళ్ళ కాడ సీసీలు పోసిన. మరియు ముత్యంపేట్ల వర్కులు అంటే బారాన వర్కులు ఇలా నేనే చేసిన. మరియు 24 గంటలు నేను ప్రజలతోనే ఉంటా, ప్రజలతోనే చేస్తా, ప్రజలతోనే ఉంటా. నాకు వేరే బిజినెస్లు అంటే ఏం లేవు. ఇలా దయచేసి నాకు అందరూ ముత్యంపేట ప్రజలు సహకరించి నన్ను సర్పంచ్గా గెలిపేయాలని కోరుకుంటూ, మరి ఇంకో ముఖ్య విషయం ఏమంటే, నేను ఇలా 10 ఏళ్ళ నుంచి ఎన్నడూ కూడా లీడర్లా వ్యవహరించలేను. ఒక చిన్నపిల్లల లెక్క ఎవరు పిలిచినా, ఎవరు తిట్టినా పడి ఇలా ఊరుకు న్యాయం చేసిన. మరి ఇంకొక విషయం ఏంటంటే, ముత్యంపేటలో ఎక్కడన్నా ₹1 లంచం తీసుకున్నా, కళ్యాణలక్ష్మి కానీ, సేవలు పండు కానీ ₹1 లంచం తీసుకున్నా ముత్యంపేట గాంధీ తాత దగ్గర నన్ను గల్లబట్టి ఎవరైనా అడగచ్చు. మరియు ఇప్పుడు ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా నన్ను గెలిపిండ్రి. ఇంక కొద్దిగా వాటర్ కూడా ప్రాబ్లం ఉంది, చేయంగా కాలేదు. అది కూడా నేను గెలిచినాక 6 నెలల లోపల చేస్తా. ఒకవేళ చేయకుంటే నన్ను ఇదే ముత్యంపేట గాంధీ కాడ ముత్యంపేట ప్రజలు నన్ను గల్లబట్టి అడుగుమని ఇలా మీడియా ద్వారా చెప్తున్నా. మరియు ఇంకొకటి ఏంటంటే, గ్రామ పంచాయతీ తీసుకుపోయి వేరే కాడ పెట్టిండు. అదే గ్రామ పంచాయతీ తీసుకుపోయి మన ముత్యంపేట సెంటర్లు వచ్చింది, వేరే కాడ ఒక వ్యక్తి అక్కడ కట్టిండు. కానీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేని అడిగి నేను గెలిచినాక 2 నెలల లోపల అదిగిన మొదలుపెట్టి వర్క్ స్టార్ట్ చేయకుంటే నేను మీరు ప్రజలు ఏది చెప్తే అది, మీరు ప్రజలు ఏ శిక్ష చెప్తే ఆ శిక్ష నేను అనుభవిస్తా. బాండ్ పేపర్ కూడా రాసిస్తా. ముత్యంపేట ప్రజలందరికీ నేను ఎన్ని రోజులు ఉన్నా ఒక జితాన్ లెక్కనే పనిచేస్తా. ఇప్పుడు కూడా నన్ను గెలిపిండ్రి. ఇవాళ మీ అక్కలకు తమ్ములకు అందరికీ నమస్కారం. నేను ఇవాళ ఒక చిన్న పిల్లల లెక్క, ఒక చిన్న పాలేరు లెక్క ముత్యంపేటకు పనిచేస్తా అని అనుకుంటున్నా. నన్ను సర్పంచ్ గెలిపిండ్రి. అక్క చెల్లెళ్లకు అందరికీ ఇంకొకటి విషయం ఏంటంటే, యూత్ పిల్లలు ఎవరున్నా అన్నయ్య నాకు ఇది కావాలంటే అది నేను సహాయం చేసిన. ఇవాళ ఎక్కడైనా యాక్సిడెంట్లో చనిపోయినా, ఎక్కడ చనిపోయినా, ఏం చేసినా, టోర్నమెంట్ కిట్లైనా ఏ కిట్లైనా ఇలా వాళ్ళ పేరు మీద పెట్టాలన్నాయంటే ఇలా నేనే పెట్టినా. అది యూత్ గుర్తు, ఊరు ప్రజలకు గుర్తు, నేను చేసిన మేలు అందరికి గుర్తు. ఒక ముఖ్య విషయం ఏమనగా, నేను ఎక్కడన్నా ఫ్రాడింగ్ చేస్తే ముత్యంపేట ప్రజలు నన్ను గల్లబట్టి అడుగుర్రి. ఇక ముందు కూడా నేను ఫ్రాడింగ్ తెలుసుకోలేను, చెయ్యను. మీ అక్క చెల్లెలందరికీ సర్పంచ్ గెలిపించండి కాదు, గెలిపియండ్రి. నేను ఇవాళ మీకు ఒక జితాన్ లెక్క పనిచేస్తా అని కోరుకుంటూ ముత్యంపేట ప్రజలందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మా ముత్యంపేట ఆడబిడ్డలు ఇంతకుముందు మహిళా మండలి కట్టుకున్నామంటే జాగలేదని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తా అంటే, నేను ఇది మహిళా మండలి పేరు మీద ఈ ఉన్న కూలిపోయిన గ్రామ పంచాయతీ కట్టి అక్కడ మహిళా మండలికి ఉన్న గ్రామ పంచాయతీ మహిళా మండలికి ఇచ్చి ఇది గ్రామ పంచాయతీ నిర్మిస్తానని చెప్తున్నాను. నేను గెలిచినాక 2 నెలలకు కట్టు స్టార్ట్ చేస్తా అని నేను బాండ్ పేపర్ రాసిస్తా అని చెప్తున్నాను. మరియు ముత్యంపేట ప్రజలందరూ నేను చేసిన పనులు, అడ్వాన్స్ వర్కులు, ఎన్నెన్నో వర్కులు చేసిన. మరియు నేను ఎంపీటీసీ టైం అయిపోయి 2 సంవత్సరాలైనా ఎన్నో రోడ్లు, ఎన్నో బోర్లు, ఎన్నో అడ్వాన్స్ వర్కులు చేసినవి కూడా ఉన్నాయి. ఈ జీపీ కూడా ఇక్కడ కట్టి అక్కడ మహిళా మండలికి మా మహిళా మండలి సోదరు అక్కలకు చెల్లెలకు
అక్కడ రూమ్ ఇస్తాను ఒప్పుకున్నాం. ఆ బిల్డింగ్ అక్కడ ఇస్తాం. నేను 2 నెలల లోపల కడతా అని బాండ్ పేపర్ రాసి ఇస్తా. అక్కలు ఆ చెల్లెలు అందరూ నమ్మకం